వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి అందుగుల. ఈరోజు సండే స్పెషల్ కదా, మా ఇంట్లో కిచిడి చేస్తున్నాను. ఎర్ర కందిపప్పు అంటాం కదా, వీటితో కిచిడి చేస్తున్నాను. నా కొలత వచ్చేసి 3 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. వాటికి కావాల్సిన మిగతా ఐటమ్స్ చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇందులో నేను ఇంకా నూనె కాగుతుంది కదా, నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చాలా కొంచెం సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి చాలా బాగా వేగిన తర్వాత మీడియం మంట మీద ఆ ఫ్లేవర్ అంతా దీనికి పట్టిన తర్వాత ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందేమో చూస్తున్నాము. పచ్చివాసన పోయిందండి. ఫ్రెండ్స్ ఈలోపు నేను రేపటి టిఫిన్ ఇడ్లీ కోసం నా ప్రిపరేషన్ ఏంటో చూపిస్తాను. నేను మిల్లెట్స్తో ఇడ్లీలు వేస్తాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సామలు 3 గ్లాస్, ఇవి సామలండి, 3 గ్లాసులు తీసుకున్నాను. లిటిల్ మిల్లెట్ అంటాం దీన్ని. ఇవి వచ్చేసి మినప్పప్పు. సామలు 3 గ్లాసులు తీసుకున్నాం కదా, ఇది 1 గ్లాస్ తీసుకుంటున్నాను. అందులో మెంతులు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇవి రేషన్ బియ్యం చిన్న 1 గ్లాస్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇవి అటుకులు, తెల్ల అటుకులు కాదండి, రెడ్ అటుకులు అంటారు, రెడ్ పోహా అంటారు. ఇవి చాలా మంచివి ఆరోగ్యానికి, అందుకని ఇవి వాడుతూ ఉంటాను నేను. తెల్ల అటుకులు వాడను. ఇది రేపటిన టిఫిన్ ప్రిపరేషన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ భలే ఉంటుందండి. ఎసురు పోస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ గ్లాస్తో కొలత తీసుకున్నాను. 1కి 1.5 పోస్తున్నాను నేను. నాది మామూలు బియ్యమేనండి. ఫ్రెండ్స్ ఎసురుకి నీళ్లు పోసాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఎసురు మరుగుతూ ఉంటుంది. ఎసురు మరిగిన తర్వాత మనం ఆ తర్వాత బియ్యం, పప్పు వేసేసుకుందాము. ఫ్రెండ్స్ మన కిచిడి మరుగుతుంది, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కిచిడి రెడీ అయిందో లేదో చూద్దాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం ఒక 5 మినిట్స్ ఆగితే సరిపోతుంది. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే కిచిడి రెడీ అయిపోయిందండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈరోజు మా మెసేజ్ కిచిడి చేస్తుంది. మీ ఇంట్లో ఏ వంటకాలు అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.